అసదుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఓవైసీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఎదుర్కొన్న ఎన్నికల పరాజయాల వెనుక కేవలం రాజకీయ వ్యతిరేకత మాత్రమే కారణం కాదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియగా చెప్పబడుతున్న ఎస్ఐఆర్ సర్ ప్రభావం కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణంగా ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ పనితీరు, స్థానిక సమీకరణాలు, అభ్యర్థుల బలం వంటి అంశాలపై ఆధారపడతాయని మనం చూస్తుంటాం. కానీ ఈసారి ఓవైసీ మాత్రం మరో కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని ఆయన ఆరోపించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఓవైసీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ప్రత్యేక ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ నిర్వహించారని, అదే అనేక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసిందని అన్నారు. ప్రత్యేకంగా మైనారిటీలు, వలస కార్మికులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన ప్రజల ఓట్లపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ఓటర్ల జాబితా ప్రక్రియతో ముడిపెట్టడం ప్రమాదకరమని, తాను పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు. అసలు సర్ అంటే ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుల్లో కూడా వినిపిస్తోంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ. ఇందులో ఒక వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు ఉంటే దానిని గుర్తించి తొలగిస్తారు. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తీసేస్తారు. శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి వివరాలను సరిచేస్తారు. అదే సమయంలో 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో ఇది సాధారణ ప్రక్రియగా చెప్పబడుతున్నా ఈసారి దీనిపై తీవ్ర రాజకీయ ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియపై ఇప్పటికే పెద్ద వివాదం నెలకొంది. భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే అంశాన్ని ఓవైసీ కూడా ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితా మార్పులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయని అన్నారు. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం సర్ అంశం బెంగాల్ ఎన్నికల చర్చల్లో ప్రధానంగా వినిపించింది. ఇది బెంగాల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పరిస్థితి కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. ఓవైసీ పార్టీ అక్కడ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా గెలుపు దక్కలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయినట్లు ఎన్నికలు అనంతరం వెలువడిన నివేదికలు చెప్తున్నాయి. అయినప్పటికీ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓట్, ప్రాంతీయ పార్టీల వ్యూహాలు, ఓటర్ల జాబితా అంశం భవిష్యత్తులో ఇంకా పెద్ద చర్చకు దారితీయొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైసీ వ్యాఖ్యల్లో మరో ముఖ్యాంశం తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సూచన. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఓటర్ల హక్కులు అలాగే పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ చర్చ కేవలం బెంగాల్, తమిళనాడుకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో ఇప్పుడు పోటీ కేవలం పార్టీల మధ్య మాత్రమే కాదు. ఓటర్ల డేటా, ఎన్నికల నిర్వహణ, జాబితా పారదర్శకత వంటి అంశాలు కూడా ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఎవరి ఆరోపణలు నిజం, ఎవరి వాదనలు రాజకీయ వ్యూహం అన్నది వేరే విషయం. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. సర్ అనే పదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో ఓటు హక్కు అంటే కేవలం బ్యాలెట్ బటన్ నొక్కడం మాత్రమే కాదు, ఆ జాబితాలో పేరు నిలిచి ఉండడం కూడా అంతే ముఖ్యమని ఈ వివాదం మరోసారి గుర్తు చేసింది.